చాలా కాలం క్రితం వర్తకులు మరియు ప్రయాణికులతో కిక్కిరిసిన ఒక సంపన్న భాగ్యగిరి పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను వ్యాపారం చాలా తెలివిగా చేసేవాడు. కానీ అంతకన్నా ఎక్కువగా అతని గుండె లోభంతో మండుతుండేది. పంచతంత్రంలో అనేక కథలు ఉంటాయి. అయితే ఈ కథ మనకు లోభం జ్ఞానాన్ని కప్పివేసినప్పుడు పతనం ఎంతో దూరంలో ఉండదని చెబుతుంది. భాగ్యగిరిలో నివసించే ఆ వ్యాపారి అప్పటికే చాలా ధనవంతుడు. అతని ఇల్లు బంగారు నాణేలు, రత్నాలు, పట్టు వస్త్రాలతో నిండిపోయి ఉండేది. అయినప్పటికీ అతనికి ఎప్పుడూ తృప్తి కలగలేదు. ప్రతి ఉదయం తన ధనాన్ని చూసి ఈ డబ్బు అసలు దేనికి సరిపోవు, ఇంకా ఎంతో సంపాదించాలి అని అనుకునేవాడు. ఒకరోజు మరో పట్టణానికి వ్యాపారం కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను తన రథంలో సరుకులు నింపి ఒక నమ్మకస్తుడైన సేవకుడిని వెంటబెట్టుకున్నాడు. బయలుదేరినప్పుడు వ్యాపారి కళ్ళల్లో తన ధనం రెట్టింపు అవుతుందనే ఆశ కాంతులీనింది. మార్గ మధ్యంలో ఒక పాత గడ్డంగి దగ్గర పడేసిన ఇనుప గడ్డీల గుట్టను చూశాడు. ఇనుము ఎంతో విలువైనది, దీన్ని తీసుకెళ్లగలిగితే మంచి ధరకు అమ్మగలను అని ఆలోచించాడు. సేవకుడు, ప్రభు, ఈ రథాన్ని ఇవన్నీ భారంగా చేసి మన ప్రయాణాన్ని కష్టతరం చేస్తాయి అని హెచ్చరించాడు. కానీ లోభం అతన్ని ఆ హెచ్చరిక విననివ్వలేదు. కుదిరినన్ని కడ్డీలను తన రథంలోనికి ఎక్కించాడు. వారు ఎంతో కష్టపడి పక్క పట్టణానికి చేరుకున్నాక వ్యాపారి మరొక వర్తకుడిని కలిశాడు. ఆ వర్తకుడు చురుకైన వాడే కాని ఇతరుల సొమ్ము దోచుకోవాలనే దురాశ కలిగినవాడు. నీకు ఇప్పుడు వ్యాపారం కోసం అవసరం లేని ఇనుప కడ్డీలన్నీ మరియు ఇతర వస్తువులన్నిటినీ తీసి నా గడ్డంగిలో ఉంచుకో. ముందుగా మిగతా సరుకులను అమ్ముకొని ఆ తరువాత ఇనుము కోసం తిరిగిరా. ఇలా చేస్తే మరింత లాభం పొందవచ్చు. అన్ని అమ్మిన తర్వాత కొద్దిగా అద్దె నాకు చెల్లిస్తే సరిపోతుంది అని ఒక ప్రతిపాదన ఉంచాడు. వ్యాపారి అతని లోభంతో మరియు వర్తకుడి బాహ్య నమ్మకంతో వెంటనే అంగీకరించాడు. తరువాత అతను ఆ వదిలేసిన మిగతా ఇనుప కడ్డీలను కూడా తీసుకొచ్చి ఇనుప మరియు వ్యాపారానికి అవసరం లేని ఇతర లోహాలను వర్తకుడి గడ్డంగిలో ఉంచి వెళ్ళాడు. పట్టణంలో సరుకులు అమ్మి లాభం పొందిన తరువాత వ్యాపారి ఇనుము మరియు లోహాలను తీసుకోవడానికి తిరిగి వచ్చాడు. కానీ వర్తకుడు నిర్లక్ష్యంగా భుజాలు ఎత్తేసి, అయ్యో, ఎలుకలు నీ ఇనుపను తినేశాయి, ఇప్పుడిక అవేమీ మిగిలి లేవు అని అబద్ధం చెప్పాడు. వ్యాపారి ఆశ్చర్యపోయి తన లోభం వలన తనవైన లోహాలు కూడా కోల్పోయి మోసపోయినట్లు గ్రహించాడు. వ్యాపారి కోపంతో, అబ్బచ్చా, ఎలుకలు ఇనుపని ఎప్పుడూ తినలేవు, ఈ మనిషి నన్ను మోసం చేస్తున్నాడు అని అర్థం చేసుకున్నాడు. న్యాయం పొందడానికి ఏదో ఒక మార్గం ఆలోచించాల్సిందే అని అనుకున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో వ్యాపారుల మధ్య గొడవలు ప్రతిష్టని నాశనం చేసి వారిపై ప్రజలకు అపనమ్మకం తెచ్చేవి. కాబట్టి అతను వర్తకుడిపై ఒక తెలివైన ఆలోచన వేయాలని నిర్ణయించుకున్నాడు. వ్యాపారి వర్తకుడి చిన్న కుమారుడిని నడకకు ఆహ్వానించాడు. అలా నడుస్తూ నడుస్తూ తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. అతన్ని అలా రహస్యంగా తన ఇంట్లోనే బంధించాడు. తర్వాత వర్తకుడు వెతుక్కుంటూ వచ్చినప్పుడు వ్యాపారి ప్రశాంతంగా, అయ్యో, ఒక గద్ద వచ్చి నీ కుమారుడిని నా కళ్ళ ముందే తీసుకెళ్లిపోయింది అని చెప్పాడు. వర్తకుడు, అసంభవం, గద్ద ఎలా ఒక బిడ్డను తీసుకెళ్లగలదు అని గట్టిగా అరిచాడు. వ్యాపారి నవ్వుతూ, ఎలుకలు ఇనుపను తింటే గద్దలు పిల్లవాడిని తీసుకెళ్లలేవా ఏంటి అని ప్రశ్నించాడు. వర్తకుడు తన అబద్ధం తననే తిరిగి కరిచిందని గ్రహించాడు. సిగ్గుతో వర్తకుడు క్షమాపణలు చెప్పి ఇనుప కడ్డీలు మరియు లోహాలను వ్యాపారికి తిరిగిచ్చేశాడు. తర్వాత వ్యాపారి వర్తకుడి కుమారుని విడుదల చేశాడు. రెండు కుటుంబాలు ఆ రోజు అబద్ధం తాత్కాలికంగా గెలిచినా చివరికి నిజాయితీ మాత్రమే నిలుస్తుంది అనే ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకున్నారు. ఇలా మన ఈ వారం యొక్క అత్యాశపరుడైన వ్యాపారి అనే పంచతంత్ర కథ ముగిసింది. లోభం వ్యాపారిని అంధుడిని చేసింది, అబద్ధం వర్తకుడిని చిక్కుల్లో పడేసింది. ఈ కథ ద్వారా పంచతంత్రం మనకు లోభం కళ్ళను నింపుతుంది, కానీ గుండెని ఎప్పుడూ ఖాళీ చేస్తుంది. నిజాయితీతో జీవించేవారు శాంతిని పొందుతారు, కానీ లోభంతో జీవించేవారు తమ నాశనాన్ని ఆహ్వానిస్తారు అని నేర్పుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని కథలు వినాలని కోరుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.